వాక్యముగా ప్రభువా ఈశ్వరము నా కొరకే నీతో మనుషులతో సరి చేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా ఈశ్వరము వినిపించు ప్రభువా ప్రభువా నీ దాసుడాలాగించు. మీ జీవితంలో ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఎవరి గురించి అలా చెప్తూ లేదా మీ జీవితంలో ఈ లైన్ ఎప్పుడైనా మీరు పలికారా? ఏంటదని అంటే ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నప్పుడు చాలా మంచోడు కానీ అన్న పదం, చాలా మంచిది, మంచి పని చేస్తుంది, మంచిగా ఉంటుంది, చర్చికి వస్తుంది, అన్నీ చేస్తుంది కానీ విన్నారు ఎప్పుడన్నా? ఈరోజు మన వాక్య సందేశం మంచోడు కానీ. ఓకే, మనం ఆలోచన చేయాలా. చాలాసార్లు మన జీవితంలో మన గురించి చాలామంది చాలా మంచి చెప్తా ఉంటారు. మన గురించి చెప్పేటువంటి మంచి వాటి గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ మన జీవితం గురించి మాట్లాడుతూ ఎవరన్నా చాలా మంచోడు మా పాస్టర్ గారు కానీ అని అన్నారంటే నేను ఆలోచన చేయాల్సింది మంచివాడని చెప్పి నా గురించి చెప్పినంత దాని గురించి కాదు, కానీ అని అన్న తర్వాత ఏమైతే చెప్పారో దాని గురించి ఆలోచన చేయాల. మనమేమంటామో తెలుసా? ఆడ అట్లనే మాట్లాడతాడు అని అంటాం. ఇవన్నీ ఇచ్చిపెట్టేశాడు, అది ఒక్కడు పట్టుకున్నాడు అన్నట్టు అంటాం కదా. ఈరోజు నీ గురించి ఎవరైనా మాట్లాడాలంటే, నీ గురించి ఎవరైనా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అని అంటే, ఎక్కడన్నా నీ గురించి చెప్పేటప్పుడు కొన్ని మంచి లక్షణాలు చెప్పి అక్కడ తాపేస్తున్నారా, లేకపోతే కానీ అన్న పదం వస్తుంది అని అంటే దాని తర్వాత ఒకవేళ వారు మాట్లాడితే ఏం మాట్లాడతారో నీకే బాగా తెలుసు, నాకన్నా కూడా. అదేంటదో వాక్యం వింటుండగా నీతోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఆ కానీ తర్వాత నీ గురించి చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో అది నా జీవితంలో నుంచి తీసివేసేదేవా అని అడగాల. ఆమేన్. మంచివాడని చెప్పారంటే మంచి విషయాలు చెప్పాల, కానీ అని రాకూడదు. ఇంకా నువ్వు సర్ది పెట్టుకోకూడదు. మంచోడని చెప్పేశాడు కదా, కానీ తర్వాత ఒకటే మాట్లాడాడు, రెండు మాట్లాడాడు అని కాదు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు చాలా మంచోళ్ళు ఉన్నారు, కానీ ఏదో తప్పు, చిన్న తప్పు, అది వారి జీవితంలో కొన్ని నష్టాన్ని తీసుకుని వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనము మంచివారం అయి ఉండి కానీ ఏదో తప్పు చేస్తూ దేవుడిచ్చేటువంటి మేలుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకునేటువంటి వారిగా దయచేసి ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడబోతున్నాం? పోయిన వారం ఎవరి గురించి మాట్లాడా? కరెక్టేనా? రైట్, వెరీ గుడ్. ఈరోజు మరలా మనము ఆహాబు ఏ దేశపు రాజు? మీరు ఆలోచన చేసుకోలేదు, మంచినీళ్ళు రాదు. మీరు క్లారిటీ తెచ్చుకో అక్క. ఒకరిద్దరు చెప్తా ఉన్నారు. విన్నాడప్పుడు ఎంతమంది విన్నారమ్మా? అందరు విన్నారు. మరి చెప్పేటప్పుడు మీరు లీడర్ అనుకున్నారా ఏంటి? ఎవరు ఏ దేశపు రాజు? ఆహాబు. వెరీ గుడ్. ఈరోజు మనము యూదా దేశపు రాజు గురించి మాట్లాడదాం. పోయిన వారం కాకుండా అంతకు ముందు వారము యూదా దేశపు రాజు గురించి మాట్లాడాం. ఆయన పేరు చెప్పాలా? చెప్పాలా? ఆసా. కరెక్ట్. ఆసా ఒక కుమారుడు. ఈరోజు అతని గురించి మనం ధ్యానం చేద్దాము. 2 దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ అధ్యాయం 1వ వచనం వరకు చదువుదాం. పేజ్ నెంబర్ 371. పేజ్ నెంబర్ 371. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరంలో మృతి నొందగా
అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను ధరించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలగించుకున్న సమాధి యందు అతని పాతిపెట్టెను. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. చాలు. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? యెహోషాపాతు చాలా మంచోడు, కానీ అదేంటో తర్వాత చెప్తా. యెహోషాపాతు చాలా మంచోడు. నిజంగా యెహోషాపాతు గురించి చాలా చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. ఏంటంటే, అతను తన తండ్రి ఎలాగైతే ఒక మంచి ప్రవర్తనను కలిగి జీవించాడో అటువంటి ప్రవర్తనను కలిగి ఆయన జీవించినట్టుగా చూస్తున్నాం. యెహోషాపాతుకు దేవుడు చాలా సహాయం చేశాడు. యెహోషాపాతు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన తన రాజ్యాన్ని పరిపాలన ప్రారంభించాడు. దేవుడు కూడా ఆయనకి ఎంతో గొప్ప సహాయం చేశాడు. అని అంటే శత్రులు ఎవ్వరు కూడా రాకుండా దేవుడు ఆయనకు సహాయం చేసినట్టుగా చూస్తున్నాం. 3వ వచనము, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. దేవుడు ఆయనకి సహాయం చేస్తా ఉంటుంటే యెహోషాపాతు చేసినటువంటిది ఏంటదనంట? ఆజ్ఞలను పాటించాడు. దేవుని ఆజ్ఞలను పాటించినట్టుగా మనము చూస్తున్నాం. దేవుడి ఆజ్ఞలు, రాజులు అయిపోయినటువంటి వారు చాలా మంది దేవుడు ఆజ్ఞలు పాటించడానికి చాలా చాలా కష్టమైనటువంటి పని. మీరు ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని ఆజ్ఞలు నేను పాటిస్తున్నా అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆజ్ఞలు ఏంటో చెప్పండి, దాని తర్వాత చెప్తాము. ఎంతమంది తెలుసు దేవుడు ఆజ్ఞలు ఇక్కడ? వెరీ గుడ్. 1 2 3 4 5 6. ఓకే, వెరీ గుడ్, సంతోషం. పాటిస్తున్నారా? మరి పాటిస్తున్నారా? ఈ యెహోషాపాతు దేవుడు ఆజ్ఞలను ఆయన పాటించాడు. ఆయనకి ఇంట్రడక్షనే అది. ఆయన పరిపాలిస్తూ ఆయనకి ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ ఏంటంటే ఆయన దేవుని ఆజ్ఞలను పాటిస్తా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు కూడా ఏంటంటే ఇశ్రాయేలుతో చాలా సార్లు నేను చెప్పిన మాటలు వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నేను చెప్పిన మాటలు వినకుండా దాని నుంచి నువ్వు తొలగిపోతే గనక నష్టము, శాపాన్ని నువ్వు సొంతము చేసుకున్నావు. దేవుడు ఆజ్ఞలు పాటించడమే మనకు ఆశీర్వాదం అనేటువంటి మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఆయన చేసినటువంటి ఇంకొక మంచి పని ఏంటో చూద్దాం. 7వ వచనం, మైక్లో చదువుతాను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించుడి. హల్లెలూయా. అబ్బా, ఈ యెహోషాపాతు రాజు అయినాక చేసినటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? నా గురించి చాటించండి, నా గురించి గొప్పగా చెప్పండి, నా బ్యానర్లు వేయండి, నా పోస్టర్లు వేయండి, నా రాజ్యం గురించి మాట్లాడండి. లేదు, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి కొంతమందిని నిర్ణయించి వారు వెళ్ళి దేవుని వాక్యాన్ని పట్టణాల్లో ప్రకటిస్తున్నారంట. ఈ యెహోషాపాతు రాజు ప్రత్యేకమైనటువంటి వాడు. ఈయన గురించి బైబిల్లో రాయబడినటువంటి మాటలు చాలా ప్రత్యేకమైనటువంటివి. ఈయన చేసినటువంటి పనులు ప్రత్యేకమైనటువంటివి. దేవుని వాక్యానికి ఈయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుని ఆజ్ఞలకి ఈయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుని
మనం కూడా అటువంటి వారిగా ఉండాలి. ఒక రాజయ్యుండి ప్రజల్లో ఇంకా వేరే వేరే పనిలో బిజీ పెట్టలేదు, కానీ సొలొమోను మందిరం కట్టాడు, పట్టణాలు కట్టాడు. రెహబాము వచ్చాడు, ఇంకా ఏవో కట్టడానికి ప్రయత్నం చేశాడు. వారు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. యెహోషాపాతు ఇప్పుడు రాజైన తర్వాత వారికన్నా ఎక్కువ నా గురించి మాట్లాడుకోవాలి అని అంటే, నేను వారికన్నా ఒక పెద్ద మందిరం కడతా, లేదా ఇంకొక పెద్ద గోడ కడతా. ఈ ఆలోచన రాలేదు యెహోషాపాతుకు. యెహోషాపాతు ఆ పట్టణం అంతా చూస్తూ ఉంటుంటే పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యం లేదని గుర్తించాడు యెహోషాపాతు. అందుకని యాజకులను ఏర్పాటు చేశాడు, వాక్యము ప్రకటించండి అని పంపించాడు. ఒక రాజు అయి ఉండి రాజ్యం గురించో, కత్తుల గురించో, ఆయుధాల గురించో, రథముల గురించో మాట్లాడాల్సినటువంటి యెహోషాపాతు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. నేను రాజును, నేను చాలా బిజీ, అటువంటి వాటికి నాకు సమయం లేదు అని అనుకోలేదు, కానీ యెహోషాపాతు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన బైబిల్ రాయబడిన క్రమం కూడా చూడండి. మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను పాటించాడంట. ఆయన పాటించి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యాజకుల చేతికిచ్చి పోయి ప్రకటించండి, ప్రజలందరూ కూడా పాటించాలి అని అనుకుంటా ఉన్నాడు. ప్రసంగమా, ఈరోజు మన పోయిన వారం ఏం అడిగామనంటే చాలా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇశ్రాయేలు దేశం, యూదా దేశం గురించి మాట్లాడుతూ ఉంటుంటే సందేహంతో చూస్తూ ఉన్నాం. మనకెందుకు, మనకంత లోతు అవసరం లేదండి, మనకు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను రక్షింపబడడానికి ఆ రోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యం విన్నా, అంతే. ఇక నేను ప్రతి ఆదివారం వెళ్ళి వాక్యం వినేటువంటిది ఎంటర్టైన్మెంట్ కోసం, లేదా అటెండెంట్ కోసం అని అనుకుంటే ప్రమాదము. సంగమా, యెహోషాపాతు రాజు అయిపోగానే నాకెందుకు, నేను రాజును, నాకు చాలా పనులు ఉంటాయని అనుకోలేదు, కానీ దేవుని ఆజ్ఞలను ఆయన పాటించాడంట. ప్రజలందరూ వినులాగిన పట్టణాలలో ప్రకటించాడంట. ఈరోజు మన పనులు, మన వృత్తులు ఏవైనప్పటికీ కూడా దేవుని వాక్యం విషయంలో మనం అటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. మన ఇళ్లల్లో వాక్యం వినబడేటువంటిదిగా ఉండాలా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇళ్లలో, మీ టీవీలలో వాక్యం వినిపించేటువంటిదిగా ఉండాలా. దేవుని పాటలు వినిపించేటువంటిదిగా ఉండాలా. సీరియల్, సినిమాలు పెట్టి పిల్లల్ని అలాగూ తయారు చేసేటువంటి వారిగా మనం ఉండటానికి వీల్లేదు. ప్రియ సంగమా, ఇక్కడ యెహోషాపాతు ఆయన దేవుని ఆజ్ఞలను పాటించాడు. రెండోదిగా దేవుని వాక్యాన్ని ఆయన పట్టణంలో వినిపించాలి అని అనుకున్నాడు. ఈ మూడవదైతే ఇప్పటి వరకు ఎవరు చేస్తుండరు. ఏ రాజు చేస్తున్నాడు? ఇది 20వ అధ్యాయం 40వ వచనం. 20వ అధ్యాయం 40వ వచనం. ఓకే, 25వ అధ్యాయము 20వ వచనం. 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి ఇప్పుడు వీరందరూ ఒక యుద్ధానికి వెళ్తున్నారు. సైన్యం అంతగా బయలుదేరి యుద్ధానికి వెళ్తా ఉన్నారు. అప్పుడు జరుగుతున్నటువంటి విషయం, ఇక యెహోషాపాతు నిలబడి వారిని ప్రోత్సహిస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడే మాటలు చూడండి. ఇప్పుడు యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఒక మాట. ఇక్కడ యెహోషాపాతు మొట్టమొదటిగా చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? తన ప్రజలందరినీ కూడా ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? తన ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించేటువంటి వాడిగా ఉంటా ఉంటాడు. తన వైపు ఆకర్షించుకునేటువంటి వాడిగా కాదు, కానీ దేవుని వైపు నడిపించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి సైన్యం ముందర
వారు పాడుటకును స్తుతించుటకును మ్మ్. మొదలుపెట్టగా మ్మ్. యెహోవా యూదా వారి మీదకి వచ్చిన మ్మ్. అమోనీయుల మీదను మ్మ్. మోయాబీయుల మీదను మ్మ్. షేయూరు మన్యవాసుల మీదను మ్మ్. మాటుగాండ్రును పెట్టును మ్మ్. కనుక వారు హతులైరి. హల్లెలూయా. వీరందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారంట? ఒక యుద్ధానికి వెళ్తా ఉన్నారు. యుద్ధానికి వెళ్తే ముందర ఎవరు ఉండాలమ్మా? సైనికులు ముందర ఉండాలా. ఖడ్గాలు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని సైనికులు ముందర ఉండాలి. కానీ వీరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యము ముందర, ఎక్కడంట? సైన్యము ముందర నడిచొచ్చు. ఇప్పటి వరకు ఎవరు కూడా యుద్ధం ఇలాగ చేస్తుండరు. యుద్ధంలో గెలుపొందడానికి ఇటువంటి వ్యూహం ఎవరు ఏర్పాటు చేస్తుండరు? యెహోషాపాతు చేశాడు. యెహోషాపాతు మంచోడా కాదా? కానీ ఒకటి ఉంది, అది చెప్తాం. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుల మీద ఆయన ఆధారపడలేదు, కానీ ఆయుధాల మీద ఆయన ఆధారపడలేదు, కానీ దేవుని స్తుతించేటువంటి వారిని ముందర పెట్టాడంట, గాయకులను ముందర పెట్టాడంట. మన జీవితాల్లో ఎన్ని పాటలు వచ్చి మనకి? పాస్టర్ గారు పాడుతూ పాడుతూ అట్లా ఆపాడంట, అంతే. ఇంకా కూని ఇంకా 100 ట్యూన్లు వస్తాయి, 100 లిరిక్స్ వస్తాయి. ఇంత చక్కగా రాయగలిగినటువంటి ముందే రాయచ్చుగా పాటలు. నాకు ఎవరో రాసిన పాటల్ని ఫ్రాంక్లిన్ అంటే రాజుగా వచ్చేస్తున్నారు, భూలోకం కూడా ఎక్కువస్తుంది. పాటలు పాడేటువంటి ప్రయత్నం చేయాలి మనం. ఇంట్లో మనం పని చేస్తున్నప్పుడు, ఇంట్లో మనం చేస్తున్నప్పుడు పాటలు పాడేటువంటి వారుగా ఉండాలి. పాటలు పాడడానికి పాస్టర్ గారు ఎవరైతే యవనస్తులు ఏర్పాటు చేస్తారో వాళ్ళే పాడాలా. యవనస్తులు పాడుతూ ఉంటుంటే మనం అక్కడ కూర్చొని చేతులు కట్టుకుని ఏదో క్లబ్లో కనుక వీళ్ళు పాటలు పాడుతూ ఉంటుంటే, ఇంక ఏదో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూస్తుంటే కనుక మనం ఏదో చూస్తుండాలి, అదే మన పని అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎన్ని పాటలు వచ్చి చెప్పండి మనకి ఇక్కడ ఉన్నటువంటి వారికి? 50 పాటలు వచ్చిన చేతులు ఎత్తండి. కనీసం 50 పాటలు వచ్చినాయి. వచ్చా మీకు? ఇద్దరు వచ్చా. ఓకే, రైట్. ఓకే, 30 పాటలు వచ్చిన వాళ్ళు? వెరీ గుడ్. 20 పాటలు వచ్చిన వాళ్ళు? దేవుని పాటలు మనం పాడేటంటారు. కీర్తనకాడు ఏమంటాడో, యెహోవాకు కృత కీర్తన పాడు. పాటలు పాడి దేవుడిని స్తుతించేటువంటి వారు ఉండాలి. పరలోకం వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటది? దేవుని స్తుతించాలంట. ఏం పని ఉండదు ఇంకా. ఇప్పుడంటే 10 నిమిషాలు నుంచోబెడతాం, ఆరాధన ఒక 5 నిమిషాలు పెట్టచ్చు, కానీ మరి 10 నిమిషాలు నుంచోబెట్టా అంటే చేతులు అంతసేపు ఎందుకు ఆపేస్తున్నారు? ఫ్యాన్ తర్వాత ఫ్యాన్ ఆపేసుకుంటూ వెళ్తున్నారు. మాకు చెమటలు వస్తుంది ఈ ఫ్యాన్ అని. ఓకే, పరలోకం వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటది? పాటలే పాడాల్సింది కదా. మరి పాటలు పాడకుండా, పాటలు నేర్చుకోకుండా మనం ఉంటే ఎట్లా మరి పరిస్థితి? చిన్నపిల్లలు కూడా, మీరు పిల్లలు కూడా పాటలు నేర్పించేటువంటి వారుగా మనము ఉండాలా. పాటలు పాడేటువంటి వారుగా. ఇక్కడ యెహోషాపాతు పాటలు పాడడానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూడండి, ఆయన ధైర్యం చూడండి. సైన్యానికి ముందర ఆయన పాటలు పాడేటువంటి వారిని పెట్టాడంట. మన పాత నిబంధనలు చూస్తే గనక ఈ పాటలకు దేవుని ఆరాధన చేయడానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంకొక సన్నివేశం చెప్పండి నాకు. పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు జరిగినటువంటి అద్భుతం. ఎరుక గోడలు కూలిపోయినాయి. కొత్త నిబంధనలు చెప్పండి, పాటలు పాడుతుండగా ఒక అద్భుతం. వెరీ గుడ్, మీ అందరికీ తెలుసు, కానీ చేయడమే కష్టం. పాటలు నిజంగా మనం పాడేటువంటి వారు ఉండాలి, నేర్చుకునేటువంటి వారు ఉండాలి. మనం టీవీలో పెట్టండి పాటలు, మీరు పొద్దులేసి మీరు పని చేస్తుంటే ఆ పాటలు పెట్టుకోండి, ఆ పాటలు వస్తూ ఉంటాయి. అవి తెలియకుండా మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. పాటలు నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనకెందుకులే, మనం ఇప్పుడు పోయి ఏ పాటల పోటీలో ఉండాలో, మనము ఆరాధన చేసేటువంటి వారు చేస్తే మనకు అవసరం లేదు అని అనుకోవద్దు దయచేసి. పాటలు మనలో ధైర్యాన్ని నింపుతుంది, పాటలు మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. బయట సినిమా వాళ్ళు ఆ పాటలకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ పాటకు, ఒక పాటలో ఒక సీన్కి ఏమో స్విట్జర్లాండ్లో ఉంటారు, ఒక సీన్కి మళ్ళీ ఇక్కడ ఒకటే పాట.
3 నిమిషాల పాట. ఎన్ని దేశాలు చూపిస్తారో, ఎన్ని బట్టలు మారుస్తారో. మొన్న ఒకటి ఏదో స్టెప్ చూసాను, నేను అది చూడలేదు, చూసా. అది ఇట్లా ఏదో స్టెప్ వేసి ముందర వెళ్తా ఉంటే షెట్లు ఒక షెట్ దాకా షెట్లు వెళ్ళిపోతుంది. గౌరవం మీకు చెప్పాలి, ఫీజు ఇప్పుడు తెలుసు, మీ అందరికి వెళ్ళిపోయింది మైండ్లో. చెప్తున్నాను, అది చెప్పిన తర్వాత నేను వాక్యం చెప్తా. చెప్పుకుంటున్నారా అంటే ఎంత క్యూరియాసిటీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు. మరి ఆ సినిమా పాట చూసి మారు మనిషి ఎవరికైనా వస్తుందా? మొన్న మేము ఇక్కడ ఒక దగ్గర క్యాంప్ పెట్టడానికి వెళ్తే, చిన్నపిల్లల క్యాంప్ పెడతా ఉన్నాం. ఒక చిన్న పాప వచ్చింది, వచ్చి అనే నాకు స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఇవ్వండి అన్నా అని అన్నది. ఓకే అమ్మ, ఏ పాట పాడతా అని అన్నాం. ఏ పాట అని గుర్తుందా? బుల్లెట్ బండి అన్న పాట పాడుతా అన్న, ఛాన్స్ ఇవ్వండి అన్నా అని అన్నది. వేరే పాట అంటే నాకు వేరే పాట రాదని, ఇదైతేనే మంచిగా పాడుతా అన్న అంటే. ఈరోజు మీ పిల్లలకి ఏం పాటలు వచ్చు, మీ పిల్లలు ఏం వింటా ఉన్నారు, జాగ్రత్త. సినిమా వాళ్ళు అన్ని ఖర్చులు పెట్టి, అన్ని ఆడియో ఫంక్షన్ చేసి, అన్ని చేస్తూ రక్షణ తెచ్చేటువంటి పాటలు కాదు, అది ఒక బ్రతుకును మార్చేటువంటి పాట కాదు. దానికి అంత ఖర్చు పెడుతున్నారు, ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలని అంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నువ్వు నీ ఇంట్లో ఏ ఖర్చు లేకుండా ఆ టీవీలో పాటలు పెడితే నీ పిల్లల మనసుల్లోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా. నువ్వు ఆ మాత్రం ప్రయత్నం చేయవా? నువ్వు ఆ మాత్రం నేర్చుకోవా? ఏ మాత్రం ఖర్చు లేకుండా యూట్యూబ్ పెడితే వచ్చేస్తుంది, ఫోన్ పెడితే వచ్చేస్తుంది. ఎంతమందికి నిజంగా అలవాటు ఉంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లేదా దేవుని పాటలు వినేటువంటి వారిగా, అవకాశం ఉన్నప్పుడు ఆ పాటలు విని అర్థము చేసుకునేటువంటి వారిగా. ఇన్ని రోజులు లేకపోయినట్లయితే చూడండి, బైబిల్లో దేవుని పాటలకు ఎంత ప్రాధాన్యత. కీర్తనలోనే ఎక్కువ అధ్యాయాలు ఉన్నది కదా. మరి కీర్తనలు అన్ని అధ్యాయాలు ఉన్నాయంటే, అన్ని స్తుతి పాటలు ఉన్నాయని అంటే, మిగతా వాటి అన్ని పుస్తకాల కన్నా ఆ పుస్తకానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటే మనకు కొద్దిగా అర్థం కావాలి కదా. పాటలు పాడడం నేర్చుకుందామా? నేర్చుకోవాలి. కొత్త కొత్త పాటలు పాడాలా. వచ్చి ఆ యవనస్తులే పాడడం, యవనస్తులే చేయడం కాదు, కానీ మీరు ఒక కొత్త పాట నేర్చుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి పాడాలా, దేవుని స్తుతించాలా, మహిమపరచాలా. ఇక్కడ యెహోషాపాతు రాజయ్యుండి పాటలతో నాకేం సంబంధము, ఇంకా దేనితో నాకేం సంబంధం అని అనుకోలేదు. కానీ ఆయన జీవితం చూడండి, యెహోషాపాతు మంచోడు అని అన్నాను అని అంటే ఆయన జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు చూడండి. మొట్టమొదటిగా ఆయన దేవుని ఆజ్ఞలను పాటించాడు. రెండవదిగా ఆ దేవుని వాక్యాన్ని ప్రజలందరూ వినలాగిన పట్టణపు వీధులలో ప్రకటించాడు. మూడవదిగా దేవుని ఆరాధనకు ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. తన సైన్యానికి ముందల ఆయన పాటలు పాడేటువంటి వారిని పెట్టాడంట. దేవుడు అక్కడ ఇచ్చినటువంటి విజయం కూడా ఎంతో గొప్పదో చూడండి. ఆ మాట ఎలాగో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ మాట నేను మీకు చూపిస్తాను. వారంట అక్కడ ఉండగా వారందరూ కూడా హతులయ్యారంట. అమ్మోనీలను, మోయాబీలను, శేరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒక్కరినొక్కరు చంపుకొనుటకు. వీళ్ళందరూ ఎవరి కోసం వచ్చారు? వీళ్ళు యూదులను చంపడానికి వచ్చారు. కానీ వీరు ఏమి యుద్ధము చేయకుండా, వీరేమి చేయకుండా దేవుడు వారి పక్షాన యుద్ధము చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఆ మాట చూడండి 15వ వచనంలో, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. ఆమేన్. ఈ మాటను ఆయన విశ్వసించాడు కాబట్టి ఇప్పుడు దేవుడు యుద్ధం చేస్తే నేను ఖాళీగా ఉండి ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా. దేవుడు మన పక్షాన పోరాడుతుండగా మనం దేవుని స్తుతించేటువంటి వారు ఉండాలా, సాక్ష్యాలు చెప్పేటువంటి వారు ఉండాలా, మన జీవితాలను ఇతరులకు ప్రకటించేటువంటి వారిగా ఉండాలా. మనము నోరు మూసేసుకుని సిగ్గుతోటి, మొహమాటముతోటి
మౌనముగా ఉంటే సరిపోదు, కానీ దేవుడిని ప్రకటించేటువంటి వారుగా, దేవుడిని గణపరిచేటువంటి వారు ఉండాలి. ఇక్కడ ఆ ప్రవక్త చెప్తుండగా ఈ యుద్ధం యెహోవానే జరిగిస్తాడని చెప్పగానే యెహోషాపాతు మౌనముగా ఉండకుండా దేవుడిని స్తుతించాడు. ఒక చెమట చుక్క రాకుండా దేవుడు ఆ యుద్ధంలో గెలిచేటువంటి అవకాశాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కొన్ని యుద్ధాలు, కొంతమంది సైన్యం నీ ముందు నిలబడి ఉన్నారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 కలిసి గుమ్ముగుడి నువ్వు వెళ్తున్నటువంటి చోటు కానీ, నీ ఇంటి దగ్గర కానీ నీ మీద గుమ్ముగుడి, నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం కానీ, నిన్ను అణిచివేయాలని కానీ, నువ్వు కనిపించకుండా నిన్ను మత్తు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారా? నువ్వేం రంకెలేయాల్సిన అవసరం లేదు, నువ్వేం కాలు దువ్వాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని స్తుతించు, దేవుని మీద ఆధారపడు. యుద్ధము యెహోవా జరిగించు. యుద్ధం యెహోవా జరిగించిన తర్వాత వీళ్ళు చేసిందంటే ఏంటో తెలుసా? 25వ వచనం, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచెపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నారు. ఇదంతా దానిమ్మకాయ అంటే ఒలుచుకున్నారట. ఒలుచుకుని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు ఈ దానిమ్మకాయ కనుక ఒలిచినట్టు ఒలిచారంట. ఇక మొత్తం మొక్కజొన్న కనుక ఒలిచినట్టు 3 రోజులు పట్టిందంట. యుద్ధం చేయడానికి అన్ని రోజులు పట్టలేదు, కానీ ఒలుచుకోవడానికి ఆ సంపదను. దేవుని స్తుతించినప్పుడు కేవలము నేను ఆ పరిస్థితి నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ ఆయన నీకు ఘనత, నువ్వు ఆశించిన దానికన్నా ఆయన ఎక్కువ ఇచ్చేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచెపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునేది. సహోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు దేవుని గనక ఆరాధించగలిగితే గనక దేవుడు మన జీవితంలో అటువంటి ఆశీర్వాదాలు కురిపించేటువంటి వాడు ఉంటున్నాడు. అందుకని ఆ చోటుకి వారు ఏమని పేరు పెట్టారో తెలుసా? బెరాక అని పెట్టారంట. ఆ బెరాకకు కింద ఫుట్ నోట్లో ఏముంది? 2 పదాలు ఉన్నాయి చూడండి. హల్లెలూయా. స్తుతి, ఆశీర్వాదం 2 కలిసి వచ్చేటువంటిగా ఉంది. వారు దేవుని స్తుతించారు, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఇది యెహోషాపాతు జీవితంలో అతడు కలిగినటువంటి గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు. ఆయన చేసినటువంటి వాటన్నిటిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ వచ్చాడు. అయితే మంచివాడే, కానీ ఆయన చేసినటువంటి పని ఏంటో మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి ఇదే 2వ పత్రిక 18వ అధ్యాయము 1వ వచనము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఆహాబు ఎవరో చెప్పాలి. ఆహాబు మంచోడా చెడ్డోడా చెప్పాల గట్టిగా. పోయిన వారమే విన్నది. ఆహాబు మంచోడా చెడ్డోడా? ఆహాబు మంచోడా చెడ్డోడా? ఆహాబు మంచోడా చెడ్డోడా? నాకు అందరు చెప్పేంతవరకు అడుగుతానంట. ఆహాబు మంచోడా చెడ్డోడా? ఆ గంట సేపు గొంతు ఆరిపోతా ఉంటుంటే దానికి వేడి నీళ్ళు తాగి, నిమ్మకాయ నీళ్ళు తాగి, తేనె పోసుకుని దాన్ని సవరించుకుని వచ్చి చెప్తా ఉంటుంటే మీరు ఇంకొక మాట ఆహాబు చెడ్డోడు అని చెప్పడానికి, లేదా మీకు ఇష్టం లేదు ఒక వ్యక్తి గురించి మేము చెడ్డగా చెప్పమండి అట్లా, అంత మంచోళ్ళ మీరేమన్నా? ఆహాబు చెడ్డోడు. చెడ్డోడితో ఏం చేస్తున్నాడు ఈయన? సాంగత్యం చేస్తా ఉన్నాడంట. ఎప్పుడంట? తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఒక పాస్టర్ గారు కొంచెం బాగాలేదని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారంట, వయసు ఎంత అండి అని అడిగాడంట. 40 సంవత్సరాలు అని అన్నాడంట. అబ్బో 40 సంవత్సరాలు అయిందంటే ఒకసారి ఫుల్ బాడీ స్కాన్ చేయాలండి మీదే అని అన్నాడంట. అదేంటి పాస్టర్ గారు ఎందుకు అని అంటే, వయసు పైబడిన తర్వాత ఇక 40 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని సమస్యలు అనేటువంటివి ప్రారంభం అవుతాయి అని అన్నాడంట. అవునా? అంతకుముందు చేయించుకోవాల్సిన అవసరం లేదంటే, అంతకుముందు ఏం లేదండి, యవ్వనంగా అట్లా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఏముండదు, కానీ వయసు పైబడుతూ ఉంటుంటే కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి కాబట్టి ఫుల్ ఒకసారి స్కానింగ్ అనేటువంటిది చేయించుకోవాలి. అట్లాగే భక్తిలో కొత్తగా వచ్చినప్పుడు సమస్యలు ఏమి ఉండవు, కానీ ఆ విశ్వాసంలో ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా. సమస్యలు ఎవరితో వస్తుందంటే కొత్త విశ్వాసంతో రాదు, పాత వాళ్ళతో వస్తూ ఉంటుంది.
అనుభవం పెరిగేసరికి కొద్దిగా పాతగా అయ్యేసరికి సమస్యలు అక్కడే వస్తాయంట. ఈయన కొత్తగా ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, కానీ ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత వెళ్ళి ఒక చెడ్డ రాజు అయినటువంటి ఆహాబుతోటి స్నేహము చేస్తా ఉన్నాడు. ఈ యెహోషాపాతు చాలా మంచోడు, కానీ ఒకటే తప్పుడు లక్షణం ఏంటంటే చెడ్డ వారితో స్నేహము చేస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు చాలా మంచివారు అయి ఉండొచ్చు, కానీ మీ స్నేహాలు ఎవరితో ఉంటున్నాయి? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అన్యులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారా? చెడ్డ స్నేహాలు, చెడ్డ సంబంధాలు, చెడ్డవారిని మీ జీవితంలోనికి ఒకవేళ మీరు అనుమతిస్తున్నట్లయితే కనుక ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెహోషాపాతు చాలా మంచివాడు, కానీ ఆయన చేసేటువంటి తప్పు మరలా చేసేటువంటి తప్పు ఏంటిదంటే చెడ్డ వారితోటి స్నేహము చేస్తా ఉన్నాడు. అందుకని దేవుడు గద్దిస్తాడు. చూడండి ఆ 19వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, చూడండి, దీర్ఘదర్శి హనాని కుమారుడు నగు ఏహు అతనిని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చెను. అప్పటి వరకు యెహోవా సన్నిధి నుంచి యెహోషాపాతు మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. కానీ ఎప్పుడైతే చెడ్డవారితో స్నేహము చేశాడో దేవుని సన్నిధి నుంచి ఆయన కోపం వచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రసంగమా ఈరోజు నీ స్నేహం ఎవరితోటి ఉంది? చాలా మంది పురుషుల గురించి నేను విన్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? మొన్న కూడా ఒక కుటుంబాన్ని మేము దర్శించాము. పెళ్ళైనప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, అన్యుడిగా ఉన్నటువంటి వాడు కూడా రక్షింపబడ్డాడు. కానీ ఎప్పుడైతే వ్యాపారం అభివృద్ధి చెందుతూ చెడు స్నేహితులు అతనికి పరిచయం అయ్యారో అతడు చెడు అలవాట్లకు బానిస అయిపోయి వ్యాపారం నష్టంలోనికి వెళ్ళిపోయి జీవితాన్ని పాడు చేసుకుని అనారోగ్యానికి గురైపోయి చనిపోయినట్టుగా ఆ కుటుంబీకులు చెప్తా ఉన్నారు. చెడ్డ స్నేహాలు, మనుషులు మంచివారునే మనము, కానీ చెడు స్నేహాలు మనలను పాడు చేస్తాయి. ఏ కాదులే అని అనుకోవటానికి వీలు లేదు. ఒక పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే, ఒక బుట్టలో 5 మంచి యాపిల్ పండ్లుండి ఒక్కటి పాడైపోయింది దాంట్లో పెడితే అన్నీ పాడైపోతాయి కదా. ఇటువంటి విషయాలు అన్నీ తెలిసి కూడా మన జీవితంలోనికి చెడ్డవారిని మనం ఆహ్వానిస్తూ ఉంటాం. దయచేసి చెడ్డవారిని మన జీవితంలోకి అస్సలు ఆహ్వానించకూడదు. ఒకసారి నేను మీకు చెప్పాను అనుకుంటా, ఆ మర్రి చెట్టు దగ్గర, మర్రి చెట్టు ఉంటుంది కదా, ఆ మర్రి చెట్టు దగ్గర ఒక ఈ వర్షం పడినప్పుడు ఏదో పడినప్పుడు ఈ తాడి చెట్టు ఉంటుంది కదా, ఆ తాడి చెట్టు, ఒక్క నిమిషం ఆగండి గుర్తు చేసుకోండి. తాడి చెట్టు ఉంటుంది కదా, ఈ తాడి చెట్టు మంచిగా ఎత్తుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ తాడి చెట్టు దగ్గర అంట ఒకసారి వర్షానికి ఈ మర్రి చెట్టు విత్తనం ఏదైతే ఉందో అది ఎగురుకుంటూ ఆ నీటి ప్రవాహానికి వచ్చి ఈ తాడి చెట్టు దగ్గర పడ్డదంట. ఈ తాడి చెట్టు అన్నదంట, ఏంది ఇక్కడికి వచ్చిందో, పక్కకు నడవని అన్నదంట. అయితే ఈ మర్రి విత్తనం అన్నదంట, తాడి చెట్ట నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు, నీతో పోలిస్తే నేనెంత, ఓ గింజ కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాను అన్నదంట. వర్షం బాగా ప్రవాహం వస్తుంది, నిన్ను పట్టుకుని ఆపుకుంటా, తర్వాత వెళ్ళిపోతాను అన్నదంట. సరే పోతే పోనీ చిన్న విత్తనం కదా అని నిలిచింది. ఆ తర్వాత చూస్తే అది కొద్ది రోజులకి అక్కడే ఉండి భూమిలోనికి వెళ్ళిపోయిందంట. భూమిలోనికి వెళ్ళిపోయి చిన్న మొలకలాగా వచ్చిందంట బయటికి. ఈ తాడి చెట్టు గమనించి అన్నదంట, వెళ్ళిపోతానో మళ్ళీ ఏంటి ఇక్కడ కాపురం పెట్టేవేంటి అని అడుగుతా అంటుంటే, నీ ముందు నేనెంత అని అన్నదంట. సర్లే చిన్న మొక్కనే కదా అని అనుకున్నాను. అది పెరుగుతూ ఈ తాడి చెట్టు చుట్టూరు పెరుగుతూ ఉందట. మెల్లగా పెరుగుతూ కొన్ని సంవత్సరాలకి అయ్యేసరికి ఆ తాడి చెట్టు ఏమో కానీ మొత్తం మర్రి చెట్టే కనిపిస్తా ఉంది. చూసారా మీరు ఎక్కడన్నా?
తాడి చెట్టు చుట్టూ మర్రి చెట్టు వచ్చింది చూసారా మీరు? మన జీవితాల్లో కొన్ని అలవాట్లు అట్లాగే వచ్చేస్తాయి. కొన్ని స్నేహాలు మనల్ని, మన జీవితం కాకుండా మొత్తంగా మర్రి చెట్టే కనిపించేసినట్టుగా అయిపోతుంది. ఒక విత్తనం లాగా వస్తుంది. నువ్వు అనుకుంటే ఒక విత్తనమే కదా అనుకుంటావు, కానీ నీ ఉనికిని కనిపించదు ఎక్కడ. ఇంకా నువ్వు అక్కడే ఒక్క దగ్గర ఉంటావు, కానీ మర్రి చెట్టు మాత్రము మొత్తం వ్యాప్తి చెందిపోతుంది. ఆ స్థలాన్ని అంతటిని ఆక్రమించేసుకుంటుంది అది. నీ జీవితంలో ఏదో ఒక చెడు స్నేహము, ఒక చెడ్డ స్నేహితుడు, ఒక చెడు అలవాటు, ఏదో కొద్దిగే కదా, ఒకసారే కదా అని నీ జీవితంలో ఆహ్వానిస్తావు. అది నీ ఉనికిని లేకుండా అదే మొత్తము ఆక్రమించేసుకుని నీ సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది. యెహోషాపాతు తన జీవితంలో ఆయన చాలా మంచివాడిగా జీవించాడు, కానీ చెడు స్నేహం అనేటువంటిది చేస్తాడు. అందుకనే వెంటనే ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చాలా మంచివాడి, మంచి చేసావు, కానీ నువ్వు చెడ్డ స్నేహం చేసావు కాబట్టి దేవుని సన్నిధి నుంచి ఆశీర్వాదం రావాల్సింది ఆయన కోపము వస్తుంది. చాలా మంది జీవితాల్లో ఈరోజు బహుశా నువ్వు దేవుని కృపను పొందలేకపోతున్నావు అని అంటే, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోలేకపోతున్నావు అంటే, బహుశా నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి వారితో సహవాసము చేస్తున్నావేమో, దేవునికి నచ్చని వారితోటి సహవాసము చేస్తున్నావేమో. అందుకని ఆయన సన్నిధి నుంచి ఆశీర్వాదము, సమాధానము నీ ఇంట్లోనికి రావాల్సింది దేవుని కోపము వస్తూ ఉంది. దయచేసి మనం పరీక్షించుకుందాం. నువ్వు మంచివాడివే, మంచిదానివే, కానీ ఏదో ఒకటి చెడ్డది నీలో ఉంది. దానిని ఈరోజు తీసివేసుకునేటువంటి వారిగా మనము ఉండాలి. బైబిల్లో ఒకరి గురించి చెప్తారా? ఇంకొకరు ఎవరన్నా చాలా మంచోళ్ళు, కానీ ఒక చిన్న తప్పును బట్టి ఆశీర్వాదం కోల్పోయినటువంటి వారు మోషే అంత మంచోళ్ళు, ఓపిక, అట్లాంటి మనసు, అటువంటి భర్తలు, అటువంటి భార్యలు కనుకుంటే ఈ విడాకులనే గొడవనే ఉండేది కాదు అసలు. మోషే చూపించిన ఓపిక అసలు ఎంత ఓపిక అది! 20 లక్షల మందిని 2-3 పిల్లలు తిరిగితేనే ఇక ఉంటుంది ఇంకా అసలు కదా, హాస్టల్కి పంపించేస్తూ ఉంటాం. మన వల్ల కాదు. ఇంకా ఒక తమ్ముడు చెల్లి చెప్తా ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళు చెప్తున్నారు, అన్న మేము మంచిగానే ఉన్నాం, కానీ ఈ పిల్లోని బట్టి, వాడు చేసే అల్లరిని బట్టి మేమిద్దరం అరుచుకోవాల్సి వస్తుంది, మా ఇద్దరికి గొడవలు అవుతా ఉన్నాయి అని అంటా ఉన్నారు. మోషే 20 లక్షల మందిని ఆయన నడిపించాడు, 20 లక్షల మందిని పోషించాడు ఆయన. అంత గొప్ప సాక్ష్యము, ఓర్పు కలిగినటువంటి మోషే ఒక్కసారి కోపం వచ్చినందుకు గాను దేవుడు మరలా ఆ కానాను దేశంలో ప్రవేశింపనీయలేదు. ఆయన అంటాడు, నేను మీకు నీళ్ళు తీసుకురావాలని అన్నందుకు మోషే పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే, మోషే శవం కూడా దొరకలేదు, సమాధి కూడా లేకుండా అయిపోయింది. ఆ రోజుల్లో వారికి సమాధి అన్నా, లేకపోతే ఆ డెడ్ బాడీ కూడా ఎన్ని సుగంధ ద్రవ్యాలు పూసి వారు భద్రపరుస్తారు. మోషే చేసినటువంటి సేవకు అసలు మోషేకి అసలు ఏమి కనిపించకుండా చేసేసాడు. యోసేపు ఏమో ఆ ఎముకలు తీసుకుని కానాను వెళ్ళారు, కానీ మోషేది మాత్రం అసలు ఎక్కడ చనిపోయాడు ఏంటో ఎవరికి తెలియకుండా అయిపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ తర్వాత వచ్చేటువంటి పదాలు చాలాసార్లు మన జీవితం ముందరున్నదంతా తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. నువ్వు మోషే ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇక దూరం నుంచి దేవుడు చూపించాడంట, కానీ నువ్వు దాంట్లో అడుగు, వీళ్ళందరూ దాంట్లో అడుగు పెట్టాలని ఇంత ప్రయాసపడినటువంటి మోషే దాంట్లో అడుగు పెట్టకోకుండా మంచోడే, సాత్వికుడే, నమ్మకస్తుడే, ఓర్పు కలిగినటువంటి వాడే, కానీ ఒక్కసారి కోపం చూపించాడు, కానీ వెళ్ళాల్సిన చోటికైనా వెళ్ళలేకపోయాడు. ప్రసంగమా, ఈరోజు మనలో చాలా మంది చాలా మంచివారము, కానీ ఏదో ఒక
చిన్నది మనలో ఉంది. దానిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో పొందుకోవాల్సినటువంటిది పొందుకోలేకపోతున్నావు. నువ్వు వెళ్ళాల్సిన చోటికి చేరాల్సిన గమ్యానికి మనం చేరలేకపోతున్నాం. అది కానీ తర్వాత వస్తుందని నువ్వు చాలా చులకనగా తీస్తున్నావు, కానీ అదే నిన్ను ఆపివేస్తున్నట్టుగా చూస్తున్నావు. ఒక ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? ధర్మశాస్త్రం ఉన్నవన్నీ పాటించాలా? వెరీ గుడ్, చిన్నప్పటి నుంచే పాటిస్తా ఉన్నా. ఇంకా ఏమేమి చేయాలి? ప్రార్థన చేయాలి, అన్ని చేస్తున్నా. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి వేసాయి. ధనవంతుడు ఏం చేశాడంట? దుఃఖముఖంతో వ్యసనపడి ఆయన అక్కడి నుంచి తిరిగి అన్నీ చేశాడు, కానీ తన ఆస్తిని విడిచిపెట్టుకోలేకపోయాడు. పరలోకం వెళ్ళాడంటారా లేరంటారా? అన్నీ చేసి దేవుడు అడిగినటువంటి ఆ ఒక్కటి చేయలేకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్లో దేవునికి సంపూర్ణంగా మనము సమర్పించుకునేటువంటి వారిగా ఉంటాం. నువ్వు చాలా మంచి దానివే, కాదని నేను అనట్లేదు. పాస్టర్ గారు ఎంత ఓర్చుకోవాలి? పాస్టర్ గారు అన్నీ నేనే చేయాలా? అంతా నేనే భరించాలా? ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్నిసార్లు క్షమించానో తెలుసా? అందుకని నేను ఉండబట్టలేక ఇక నేను కూడా ఈ తప్పు చేస్తున్నా, లేకపోతే నేను ఈ తప్పు చేస్తున్నా. లేదు, దయచేసి అలా చేయడానికి వెళ్ళలేదు. నువ్వు మంచివాడి అంటే మంచివాడు అంతే. నీ జీవితంలో నీ గురించి మాట్లాడుతున్నప్పుడు మంచి దానము మంచివాడని చెప్పిన తర్వాత కానీ అనే పదము రానివ్వకూడదు. మనము దాన్ని కాపాడుకునేటువంటి వారిగా మనము ఉండాలి. అటువంటి సాక్ష్యము దేవా నాకు అనుగ్రహించమని చెప్పగలిగేటువంటి వారిగా ఉండాలి. పౌలు అలాగే చెప్పగలుగుతాడు కదా, మంచి పోరాటము పోరాడి నా పరుగును కడుముట్టించింది. ఆయన మంచి పోరాటము పోరాడాడు. అంతము వరకు ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కానీ అనేటువంటిది పౌలు జీవితంలో ఆయన రానివ్వలేదు. నువ్వు ఎంత మంచిగా నుండు, ఇతరులతో పోల్చుకుని నేను చాలా మంచివాడిని, వాళ్ళకన్నా బెటరు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు కాబట్టి నన్ను ఏమైనా కనికరిస్తారు అనేటువంటిది కాదు. కానీ సంపూర్ణంగా ఆయన స్వరూపంలోనికి మనం మారేటువంటి వారిగా ఉండాలి. సగం జీవితంతో దేవుని దగ్గర విశ్వాస జీవితం విషయంలో బేరమాడేటువంటి వారిగా మనము ఉండటానికి వీలు లేదు. యూదా రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒక మాట మీరు గమనించాల్సింది మనం చేస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా ఒకరు చదువుతారా? ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యెగును. మళ్ళీ ఒకసారి చదువునా? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యెగును. అది అన్ని చేసి ఒక్క దాని విషయంలో తప్పిపోయిన యెడల అంట ధర్మశాస్త్రం అంతటి విషయంలో మనము అపరాధి అని పిలువబడతామంట. కాబట్టి ఈరోజు నువ్వు అన్ని విధాలుగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా అన్ని విషయాలలో నువ్వు జాగ్రత్త వహిస్తున్నావా లేదా? ఒకవేళ జాగ్రత్త వహించకపోతున్నట్లయితే గనక ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాలైతే నువ్వు పడిపోతున్నావు, ఏ విషయాలైతే బలహీనంగా ఉన్నావో వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో అడిగి వాటి నుంచి మనం బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 2 మాటలు నేను చూపించేసి ఇక ముగించేస్తాను. ఈ యెహోషాపాతు ఇంకొక దగ్గర చూద్దాం. ఆయన చెడు స్నేహం చేసేటువంటి వాడు ఉన్నాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనము. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. అప్పుడు మారేషేవాడును దోదామాము
కుమారుడునగు ఎలీయెజరు, నువ్వు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళచాలకుండా బద్దలైపోయెను. అర్థమైందా? యెహోషాపాతు చాలా మంచోడే, కానీ ఈ చెడ్డ స్నేహాలు అనేటువంటిది అక్కడ ఆహాబుతో చేశాడు, అది అయిపోయింది. మరలా ఇక్కడ వచ్చి తన కుమారుడితోటి అటువంటి స్నేహాలే చేస్తా ఉన్నాడు. అహజ్యాతో స్నేహం చేసి చాలా బిజినెస్ డెవలప్ అయిపోతుంది కదా, నేను ఇంకా ఏదో అవుతాను కదా అని అనుకుని ఎన్నో ప్రణాళికలు వేశాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ పనులన్నీ కూడా భంగం అయిపోతాయి. ఎందుకు? చెడు స్నేహం అనేటువంటిది. ఆయన అయినా కూడా చేశాడు. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా ఏమైనా చెప్పాలా గట్టిగా? బద్దలైపోయినాయి. ఈరోజు చాలా కాపురాలు నిలబడలేకపోతున్నాయి, చాలా మంది అంతవరకు వెళ్ళలేకపోతున్నారు, బద్దలైపోతున్నాయి. ఎందుకనంటే అనవసరమైనటువంటి వాటిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం. చెడు స్నేహాల్లో చెడ్డవారిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అటువంటి వారికి ఎవరు ఉన్నట్లయితే కనుక దయచేసి మనం పరీక్షించుకుందాం. దేవా, అనవసరంగా నీకు అసహ్యం పుట్టేటువంటి వారిని, కోపం తెప్పించేటువంటి వారిని నేను ఎవరిని నా జీవితంలోనికి రానియను. అటువంటి సంబంధం, అటువంటి స్నేహాలు నేను పెట్టుకోను నాయన అని దేవుడిని మనము బ్రతిమలాడుకుందాం. అటువంటి స్నేహాలు మనం చేయకుండా మనం కాపాడుకుందాం. యెహోషాపాతు చాలా మంచివాడే, కానీ అటువంటి వాటిని చేస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయిందని నేను ముగించాలని అనుకుంటా ఉన్నాను. నువ్వు ఈరోజు ఎంత మంచివాడు అయినా, మనం చూసినట్టుగా మోసే చాలా మంచివాడే, కానీ ఒక్క దగ్గర ఆయన తప్పిపోయాడు. ఆ ధనవంతుడు అన్నీ చేశాడు, కానీ ఒకటి చేయడానికి ఆయన వెనుకంచ వేశాడు. ఆ పరలోకాన్ని దూరం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో మనం చేసేటువంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారిగా ఉండాలి. మనం పరీక్షించుకుందాం. యెహోషాపాతు ఎలాగైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడో, దేవుని ఆరాధించడానికి ప్రాధాన్యత ఇచ్చాడో, అటువంటి వారిగా మనము ఉండాలి. చెడ్డ వాటిని మన జీవితంలోనికి రానికని, అది ఏ రూపంలో అయినా కూడా. మీ పిల్లలు తెలియకుండా వాటికి బానిసలు అయిపోతారు, అలవాటు అయిపోతారు. చెడ్డ సీరియల్ కానీ, చెడ్డ సినిమాలు కానీ, సినిమా పాటలు కానీ. ఈ మధ్య యూట్యూబ్లలో ఎన్ని రకాల వీడియోలు కదా, వీడియోలు యూట్యూబ్లో ఉన్న వీడియోలన్నీ మనం చూడాలంటే ఒకవేళ నేను డిసైడ్ అయ్యాను అనుకోండి, ఈరోజు యూట్యూబ్లో ప్రతి వీడియో, ప్రతి ఛానల్ నేను చూడాలి అని అనుకున్నాను అనుకోండి, నాన్ స్టాప్గా ఒక వీడియో తర్వాత ఒక వీడియో పెట్టుకుని చూస్తే 1000 సంవత్సరాలు పడుతుంది అన్ని వీడియోలు ఉన్నాయంట యూట్యూబ్లో. కాబట్టి మనము అన్ని వీడియోలు ఒకదాని తర్వాత అది పెడితే షార్ట్స్ కూడా వస్తున్నాయి కదా, మంచి ఒకదాని తర్వాత ఒకటి. అది 1/2 నిమిషం అని అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఏదైనా వీడియో చూడాలని 2 గంటలు ఎవరు చూస్తారా అని పక్కన పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఏంటిదనంటే అది ఒక అదేంటది 1/2 నిమిషం ఉంటుంది కదా అని చెప్పి చూస్తాం. ఆ 1/2 నిమిషాల వీడియోలు 2 గంటలు చూస్తాము కదా. దయచేసి అనవసరమైనటువంటి వాటిని మన జీవితంలోనికి ఎక్కువగా ఆహ్వానించకుండా, యెహోషాపాతు మొదట్లో ఎలాగైతే జీవించడో అటువంటి జీవితాన్ని మనము జీవిస్తాం. ఆయన ఆ విధంగా జీవించిన తర్వాత దేవుడి మాటకు లోబడతాడు, కానీ మంచి సాక్ష్యాన్ని ఆయన నిలుపుకుంటాడు. దేవుని చేత గద్దింపబడినప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు. ఆయన తర్వాత ఏం చెప్తాడంటే, అహజ్యా అంటాడు, నా సైనికులు నీ వారితో వెళ్ళని, మనం స్నేహంతో ఉందామంటే తర్వాత యెహోషాపాతు ఒప్పుకోడు, అవసరం లేదు, వద్దు అని అంటాడు. కాబట్టి ఆ విధంగా దేవుడి రోజు మనతో మాట్లాడుతూ చెడ్డవారిని నీ జీవితం నుంచి తీసివేసి అని చెప్పినప్పుడు నువ్వు వద్దు అని చెప్పగలిగేటువంటి వారికి ఉండాలి. కేవలం దేవుని మాటలు, దేవుని వాక్యాలు, మంచి వారితోటి మనం స్నేహం. నేను హిందూ ఫ్రెండ్స్ ఉండకూడదు, లేదా ఇంకేది ఉండకూడదు అని నేను చెప్పట్లేదు. అటువంటి వారితో సహవాసం చేయకూడదు, అటు వారితో కూర్చోడం, వారితో తాగడం, లేకపోతే వారితో వెళ్ళడం, వారు చెప్పేటువంటి మాటలు వినడం, లేకపోతే వారి అలవాట్లను మనం తీసుకోవడము, వారి సలహాలు మనం తీసుకోవడం అనేటువంటిది తప్పు. అటువంటి వాటిని వారితో మాట్లాడడం,
అటువంటి ఫ్రెండ్స్ ఉండడం తప్పేం లేదు, కానీ వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారితో కలిసి మనం పోయేటువంటి వారిగా మనం ఉండటానికి వీలు లేదు. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. యూదా రాసిన పత్రిక, బైబిల్ తీయనంత యూదా రాసిన పత్రిక 24-25. అందరం కలిసి చదివి ప్రార్థన చేసుకుందాం. యూదా రాసిన పత్రిక ఉన్నది 1వ అధ్యాయము 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, అందరూ 1, 2, 3. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. అవును, మంచివాడివే కానీ అనే తొట్టిలో పడిపోకుండా, ఓడిపోకుండా దేవుడు మనలను నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. దేవుని అడుగుదాం. దేవా, నైనా నాతో మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు, స్తోత్రం. మేము ఇన్ని రోజులు నేను 10 ఆజ్ఞల్లో ఒక 8 చేస్తున్నాను, ఒక 2 నేను చేయట్లేదు. నాతో మాతో సహా నాయనా నేను ఇంతవరకు ఉంటున్నాను చాలే. భర్తగా నేను 50% చేస్తున్నా, 60% నమ్మకంగా ఉంటున్నా. భార్యగా నేను ఇంత శాతం నమ్మకంగా ఉంటున్నా చాలే. ఒక తండ్రిగా, ఒక తల్లిగా పర్వాలేదు నేను ఇంత చేస్తున్నాను అని అనుకుంటున్నామేమో. అనవసరమైనటువంటి వాటి మనము మంచివాడు, మంచిదే కానీ అనేటువంటి మాటని జీవితం వినిపించకూడదు. మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారు అన్ని విషయములలో కూడా మన గురించి మంచినే చెప్పేటువంటి వారి విధంగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునేటువంటి వారు ఉండాలి. మనం కళ్ళు మూసుకుని దేవుని అడుగుదాం. దేవా, నాకు సహాయం చేయి. నీ విషయంలో నీ సాక్ష్యాన్ని ఎక్కడ కోల్పోతున్నావు? దేని విషయంలో నువ్వు కోల్పోతున్నావు? దేవుడిని అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు కృప చూపిస్తాడు. దేవా, నాకు సహాయం చేయనన్నా, నా గురించి మనసులో మాట్లాడుతుండగా కానీ అని చెడ్డవాటిని, చెడ్డ సాక్ష్యం పలకకుండా ప్రతిదీ మంచిది పలుకులాగిన అన్ని విషయంలోనూ నన్ను కాపాడు, అన్ని విషయంలోనూ నన్ను నిలబెట్టుకో అని దేవునితో మాట్లాడదాం. నోరు తెరిచి అడుగుదాం. ఆయన మనం సగంలో ఆగిపోకూడదు. రక్షింపబడినప్పుడు నువ్వు కొన్ని పాపాలు విడిచిపెట్టేస్తావు. దాని తర్వాత నీ జీవితంలో ఎప్పుడు వెనకాలకి తిరిగి చూసుకోలేదు, ఇంకా మరలా పరీక్షించుకునే ప్రయత్నం చేయలేదు నువ్వు. ఇంకా ఏం కాదులా అని నెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. అది సరిపోదు. దినదినము మనము శుద్ధీకరింపబడాలా. నువ్వు విశ్వాసిగా అయినప్పుడు 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం చక్కగానే ఉన్నావు, కానీ విశ్వాసంలో ఎదుగుతున్నావు. క్రైస్తవుడిగా అనుభవం పెరుగుతుంది, కానీ ఎక్కడో అనవసరమైనటువంటివి నీ జీవితంలోనికి వచ్చినాయేమో. పరీక్షించుకుని వాటిని తీసివేసేమని వేసాను అడుగుదాం. వేసే మమ్మల్ని సంపూర్ణునిగా చేయమని అడుగుదాం. ఒక నిమిషం పాటు మౌనముగా మనం పరీక్షించుకుందాం. ప్రశాంత్ చాలా మంచోడు, కానీ అది రానివ్వకూడదు. అటువంటి మాట రానివ్వకూడదు.
నీ గురించి అటువంటిది ఏముందో ఒకసారి ఆలోచన చేసుకో. దాన్ని తీసివేయమని యేసుని ఇప్పుడు అడుగుదాం. ఒక నిమిషం పాటు మౌనంగా, ఏం ఆలోచన చేయకుండా, ఎవరి గురించి ఆలోచన చేయకు, నీ గురించే. నీ జీవితం ఏంటో ఒకవేళ అంతము లోపల ఉన్నది కూడా తెలిసి నీ గురించి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడగలుగుతాం మనం? ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ వాక్యముతో కడుగుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ. పనికిరాని తీగలున్నవి, పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి, పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ వాక్యముతో కడుగుమా. అందరూ చూద్దాం. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ. అందరూ చూద్దాం. ఈ నీ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ. మరొకసారి సంతోషం, మరొకసారి పరిశుద్ధ. పనికిరాని తీగలున్నవి, పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి, పనికిరాని అవే మనము ఫలమివ్వకుండా అడ్డుపడుచున్నవి, అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ వాక్యముతో. ఆదర్శంగా పరిశుద్ధ. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ హృదయం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ. మంచివాడే కానీ అని ఏదైతే చెడ్డదో దాన్ని కాల్చుమని అడుగుదాం. ఆయన అగ్ని చేత కాల్చుమని అడుగుదాం. ఈరోజు ఆయన వాక్యం చేత కలగబడదాం.
పరిశుద్ధ యవనస్తులు మాత్రమే చెప్తాం ఇదే మాట. యవనస్తులు మాత్రమే పరిశుద్ధ, స్త్రీలు మాత్రమే చిన్నపిల్లలు పురుషులు మాత్రమే పరిశుద్ధ. అందరం కలిసి చివరిసారిగా ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఇది అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ వాక్యముతో కడుగుమా, ఇది అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ వాక్యముతో కడుగుమా. చివరిసారిగా ఇది అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ వాక్యముతో కడుగుమా. అవునైనా పనికిరాని తీగలు ఉన్నాయి, మేము ఫలించడానికే మీరు నిలబెట్టారు. చాలా చక్కగా కనిపిస్తున్నాం పచ్చగా, కానీ మేము ఫలం ఇవ్వకుండా ఏవో పనికిరాని ఉన్నాయి. నీ సన్నిధిలో నుంచి ఆశీర్వాదము కాకుండా నీ సన్నిధిలో నుంచి కోపము రావడానికి, మేము చేస్తున్న పనిలో ఫలితము కాకుండా భంగము కలుగుతుంది. దానికి కారణము మా జీవితంలోనికి మిమ్మల్ని మాత్రమే కాకుండా చెడ్డవారిని ఎవరినో, చెడ్డదానిని దేనినో, ఆ చెడ్డ అలవాటుని, చెడ్డ సహవాసాన్ని దేన్నో రాణిస్తూ ఉన్నాం. ఈరోజు మా హృదయాన్ని, మా దేహాన్ని, మా మనస్సును మీకు ఇస్తున్నాం. దానిని తీసివేసేయండి, దాన్ని కాల్చివేసేయండి, దానిని కడిగి వేసేయండి. నాన్న, ఫలించే ఆశ మాకుంది. నీ సన్నిధి నుంచి ఆశీర్వాదం సొంతం చేసుకోవాలని మెడతెగక వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆ ఒక్క దానిని బట్టి నాయనా ఎన్ని రోజులు మా పనిలో నష్టము, మా జీవితంలో దుఃఖము, శాపము. ఈరోజు మీ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడారు నాయన. మేము ఒప్పుకుంటున్నాం, అవును నేను మంచివాడినే, కానీ నాలో ఆ తప్పుడు పని చేస్తున్నాను. నేను మంచివాడినే, కానీ ఆ చెడ్డ స్నేహము చేస్తున్నాను. నేను మంచివాడినే, కానీ ఆ చెడ్డ అలవాటు ఒకటి ఉంది. ఈరోజు అది తీసివేసాయి. ఇక మంచివాడు అన్న మాట వినిపించాలి. దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, క్రైస్తవుడు అన్న మాటని వినిపించాలి. కానీ దాని తర్వాత ఇంకా కానీ అని మరి ఏది కూడా వినిపించడానికి వీలులేదు. నా సాక్ష్యంలో దానికోసం పనికిరానివన్నీ మీరు కాల్చి వేసేయండి, కడిగి వేసేయండి నాయన. మీలో నన్ను సంపూర్ణునిగా చేసుకున్నామని బ్రతిమలాడుతున్నా. ఇదే ప్రార్థన ఇక్కడ నిలబడినటువంటి వారిలో ఎవరెవరు చేస్తున్నారు నాయన. అవును నాకు తెలుసు అది తప్పనే, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. నాకు తెలియకుండా అవుతుంది, అనుకోకుండా అవుతుంది, ఆ పరిస్థితికి నేను అలాగే అయిపోతున్నాను అని ఎవరైతే హృదయంలో దుఃఖిస్తున్నారో, తప్పిస్తున్నారో, రోధిస్తున్నారో దయతో మీరు కనికరించండి నాయన. ఆ పనికి రానిది, అనవసరమైనది మరి ఎన్నడూ వారి జీవితంలోనికి రానికుండా సంపూర్ణంగా నిర్మూలన చేయండి నాయన. ఇక్కడ నిలబడిన బిడ్డల సాక్ష్యాన్ని ఎవరు పాడు చేయడానికి వీలేదు, వీరి కుటుంబాలను ఎవరు పాడు చేయడానికి వీలు లేదు. నీ గొప్ప కాపుదల చేత నింపండి నాయన.
మీ కుటుంబాలను జీవితాలను మీరు నూతనముగా కట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహాయం, సహవాసము, కాపుదల, భద్రత, క్షేమము చేరొచ్చిన ప్రతి బిడ్డకును, రాలేకపోయినటువంటి వారు, లైవ్ లో చూసినటువంటి వారు, సార్వత్రిక సంఘానికి సదా తోడైనను గాక. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ రాయి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. దయచేసి అందరం కూర్చున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని వెళ్దాం. దయచేసి ఎవరు కూడా తమను తాము పరీక్షించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఆ కానీ తర్వాత వచ్చే పదాన్ని తీసివేస్తే మన దేవుని అడిగి వెళ్దాం. అలాగనే వాక్యము విత్తిన మీ సేవకుడైన నా కోసం అదే ప్రార్థన చేయండి. మా సేవకుడు మంచివాడే, కానీ ఏదైతే చెడ్డదానిని నువ్వు చూస్తున్నావో, ఏదైతే వ్యతిరేకతను నువ్వు చూస్తున్నావో దానిని మా సేవకుల్లోంచి తీసివేసేమని మీరందరూ కూడా నా పక్షాన ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను.